అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఉదయం నుంచి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి యొక్క ప్రెస్ మీట్ అంతా తిరుగుతుంది. ఈరోజు మీ అందరితోటి మరి నానాజీ గారి గురించి ప్రెస్ మీట్ పెట్టడం అనేటువంటిది నాకు కూడా బాధ కలిగే విషయం. నాకు చాలా కాలంగా తెలుసున్నటువంటి వ్యక్తి అతను. అయితే పేరు పెట్టి మాట్లాడిన తర్వాత సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత నాకు కూడా ఉంది. సరే, నేను ఆయన భాషలో నేను మాట్లాడలేను, కానీ ఆయనకి సరిపోను నేను ఆ భాష మాట్లాడటానికి. మరి ఇక్కడ కొన్ని విషయాలు ఆయన మాట్లాడేటప్పుడు ప్రారంభంలోనే ఒక డాన్ అనేటువంటిది మాట్లాడుతూ మరి స్థలాలు కబ్జాలు చేశారు, దళితులకు గుండు కొట్టించారు అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి విషయాలు నానాజీ గారు, మీరు నా గురించి కబ్జా చేసినటువంటి స్థలాల గురించి ఏదన్నా ఒకటి ఎక్కడన్నా ఉంటే చెప్పండి, చూద్దాం. చెప్పగలిగితే ఆ స్థలాలు మీ పేరు రాయించి ఇచ్చేస్తాను. నేను అవి ఏమైనా ఉంటే మీకు ఇచ్చేస్తాను. నా ఖర్చులతో పెట్టుకుని మీకు రాసి ఇచ్చేస్తాను. నువ్వు కూడా నా గురించి కబ్జాల గురించి మాట్లాడటం అనేటువంటిది మాట్లాడుతున్నావు అంటే ఏమనుకోవాలి, ఏం మాట్లాడాలి? నువ్వు రూరల్లో ఎమ్మెల్యేగా గెలిచేవనుకుంటే చాలా సంతోషించాం మేమందరం. చాలా కాలం నుంచి తిరుగుతున్నా పోని. ఒకప్పుడు తోట నరసింహ గారు కూడా తిరిగేవాడు, ఒకప్పుడు మరి పల్లవరాజు గారు కూడా తిరిగేవాడు. ఈ ఆటకి ఏదో అవకాశం వచ్చిందనేటువంటిది సంతోషించిన వాళ్ళు మేము. నువ్వు ఈ రకంగా నువ్వు సృహలో ఉన్నావో లేదో నీకు తెలియగా నాకు తెలియదు. అది నువ్వు మాట్లాడేటువంటి భాష మాట్లాడుతూ దళితుల గురించి గుండు కొట్టించారు అనేటువంటిది మాట్లాడుతున్నావు. అనేక సార్లు ఈ కేసుల గురించి 20-25 సంవత్సరాలకు అందరికీ తెలుసున్నటువంటి విషయం. దాని గురించి నువ్వు అనేక సార్లు చెప్పాల్సినటువంటిది ఏం లేదు. ఇంకా కబ్జాల గురించి చెప్పావు. మీరు రెడ్డి కాపులు ఏం మాట్లాడుతున్నావా నువ్వు? అంటే ఈ కులం గురించి, కులాన్ని ఉద్దేశించి ఇంకో కులానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా మాట్లాడటానికి నాకు కాపోడుగా చాలా బాధ కలుగుతుంది. నాకు వ్యక్తిగా నేను నానాజీ గురించి విమర్శించి మాట్లాడతానేమో తప్పితే ఈ కులాన్ని పట్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు కమ్మ కులం ఏదనేటువంటిది నువ్వు మాట్లాడినట్టు నేను మాట్లాడలేను. రెడ్డి కులం అని నువ్వు మాట్లాడుతున్నావు, రెడ్డి కాపులని. కమ్మ కాపులని నేను మాట్లాడటానికే నా మనస్కరించదు. నాకు ఒక కాపుడిగా నేను అలా మాట్లాడలేను. అనేక పార్టీల్లో ఉంటాం మనం అందరం, కానీ ఈ రకంగా కులాన్ని కించపరిచేటువంటి విధంగా ఏదో కుక్కలో పార్టీ పెట్టుకుని అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? అసలు కుక్కలో పార్టీ పెట్టుకున్నారా? నా ఇంటికాడ ఏం మాట్లాడానో ఏమన్నా విన్నావా నువ్వు? అంటే ఇంతకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాను నేను, కానీ సంస్కారం కాదు నాకు. నాకు ఆ భాష కూడా రాదు. ఏ కుక్కల భయం అందరూ కూర్చొని మాట్లాడిన వైసీపీ కుక్కలు అంటున్నటువంటి మాట్లాడుతున్నావు నువ్వు. అంటే నిన్ను కూడా నేను అంతకంటే ఎక్కువగా మాట్లాడవచ్చు నేను, కానీ మాట్లాడను. అది నా సంస్కారం కాదు. అనేక సందర్భాలుగా నువ్వు మాట్లాడినటువంటి వీడియో అంతా 2-3 సార్లు విన్నాను నేను. నువ్వు మాట్లాడినటువంటి వీడియో జనసేన పార్టీని టార్గెట్ చేస్తున్నారన్నావు నువ్వు. ఆ మీటింగ్లో నిన్న సంబంధించినటువంటి మీటింగ్లో
ఇది ఎప్పుడో ఒక 20 రోజులు నెల రోజుల క్రితం అనుకున్నటువంటి మీటింగ్ అది మా ఇంటికాడ పెట్టాలనేటువంటిది. ఒక రాజకీయ పార్టీగా ఒక పార్టీలో ఉన్నటువంటి కాపుల మీటింగ్ అని చెప్పలేదని సిగ్గులేనటువంటి విధంగా మాట్లాడుతుంది. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కాపు నాయకులందరూ సరదాగా రండి మా ఇంటికి అని చెప్పేసి నేను ఆహ్వానించాను వాళ్ళందరూ. నేను నా మీద ఉండేటువంటి అభిమానంతో 500, 600 700 కిలోమీటర్ల నుంచి ఎక్కడో అనంతపురం జిల్లా నుంచి ఎక్కడో శ్రీకాకుళం జిల్లా నుంచి వాళ్ళందరూ వచ్చారు. అంటే వీళ్ళందరూ కుక్కల్లా కనపడుతున్నారు నీకు. ఏమన్నా సృహలో ఉండి మాట్లాడుతున్నావు నువ్వు? అసలనే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జనసేన పార్టీ గురించి ఏ విధంగానే నేను మాట్లాడటం జరిగింది టార్గెట్ చేసి. మేము మీటింగ్ పెట్టుకున్నటువంటిది ఈ రాష్ట్రంలో జరుగుతున్నట్టు ఒక రాజకీయ పార్టీగా మేము ఒక మీటింగ్ పెట్టుకుని ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది ప్రజలకి, ఏమేమి హామీలు ఇచ్చింది, ఏమి నెరవేర్చింది, ఏమి నెరవేర్చలేదు, వాటి గురించి మాట్లాడేటువంటి హక్కు మాకుంది. మీరు కూడా పెట్టుకోండి. ఎక్కడ పెట్టుకున్న మీటింగ్లు కాపులంటే ఏదో పేటెంట్ హక్కు మీకే ఇచ్చినట్టు అని నువ్వు మాట్లాడుతున్నావు. ఆయన అసలు మేము కాపులమే కాదు బాబు, నాకు కాపులతో సంబంధం లేదని చెప్పేసి మీ నాయకుడు చెప్తాడు. ఏ విధంగా చెప్తున్నావు? మేము అక్కడ మీటింగ్ పెట్టుకున్నాం అనేటువంటిది తెలిసి ముందు రోజు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టారు. పెట్టుకోండి, మీ హక్కు మేమేం కాదన్నాం. ఒక రోజు ముందు వచ్చి అది షెడ్యూల్ ప్రకారంగా వచ్చి 6:30కో 7 గంటలకో సినిమా షెడ్యూల్ కదా అది. ఆ షెడ్యూల్ ప్రకారంగా 6:30కు వచ్చి 8:30కో 9:30కో వెళ్ళారు. గ్రీవెన్స్ అన్నారు, అందరి సమస్యలు వింటామన్నారు, ఒక గొప్ప సంస్కృతిని తీసుకొచ్చారు, ఇక్కడ నుంచే ప్రారంభించారని చెప్తున్నావు. అసలు వాళ్ళు ఎవరు మాట్లాడారు ఏంటో మాకేం కనపట్టలేదు. ఈయన మాట్లాడింది వాళ్ళు అడిగినటువంటి వాటికి సమాధానం చెప్పాడో, వాళ్ళు అడిగిన వాటికి పనులు చేశాడు అనేటువంటిది చేసి ఉండొచ్చు, అవ్వుండొచ్చు. బయటకు వచ్చింది లైవ్లో కనపడేది మాత్రం ఆయన మాట్లాడింది వైసీపీ నా కొడకల్లారా, మీకు తోడు తీస్తాం, తాట తీస్తాం, లేకపోతే రౌడీల్ని చంపితే తప్ప అనేటువంటిది, రౌడీకి మద్దతు పలుకుతున్నారా మీరు అనేటువంటిది. రౌడీకి మేము మద్దతు ఎవరో పర్వాలేదు. మీరు చేసినటువంటి విధానాన్ని తప్పు పడుతున్నాం. ఈ చట్టాలను మీ చేతిలో తీసుకోవడం తప్పని అంటున్నాం. చట్టం అనేటువంటిది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలనేటువంటి దాని గురించి తప్పు పడుతున్నాం మేము. అతన్ని ఏవైనా చేయండి, ఎటువంటి కేసులైనా పెట్టండి. ఈ దేశానికి సంబంధించినటువంటి కష్టపలాటోడు ఈ దేశంలో అటువంటి అరాచకాలు అటువంటి కార్యక్రమాలు చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానంలో అతనికి చట్టపరమైనటువంటి శిక్షలు వేసింది తప్పితే కాల్ చేసి అవతల పడేలేదే, ఉరిశిక్ష విధించింది చట్టపరంగానే. మీరు ఆ చంపేసి బాడీని కూడా అతను ఎటువంటి వాడు అనేటువంటిది మేము సమర్థించట్లేదు. రౌడీలు కాపులు అయితే మాత్రం మీరు సమర్థిస్తారా అనేటువంటిది మాట్లాడుతున్నారు మీరు. ఒకవైపు నుంచేమో రౌడీ అనేటువంటి వాడిని చంపేస్తాం, పొడిచేస్తాం, తీసేస్తాం అనేమో నానాజీ గారు చెప్తాడు. ఇంకో వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి పక్కన పెట్టుకుని వాళ్ళ అమ్మగారు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఆయన బుజ్జగెత్తాడు. అది మీకు ఏ రకమైనటువంటి సమాచారం పంపుతున్నారో మీరు అసలు ఈ జనాలకి, ప్రజల్లోకి. మీరు చేసేటువంటి తప్పులు ప్రజలు ఎత్తి చూపించకుండా మీరు మాట్లాడేటువంటి విధానాలు ప్రజలకు తెలియకుండా డైవర్షన్ పాలిటిక్స్ అన్నీ చేస్తున్నటువంటి ప్రతి ఇది. అక్కడికి వచ్చిన వాళ్ళు 3-4 సార్లు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు, ఎంపీలు చేసిన వాళ్ళు, ఎప్పుడో 30-40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నవాళ్ళు అందరూ వచ్చారు మన ఇంటికి. ఈ కమ్యూనిటీ గురించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, పార్టీని ఏ విధంగా ఇంకా మనం చెయ్యాలి, ఏ జిల్లాలో ఏం జరుగుతున్నాయి అనేటువంటి విషయాలు మాట్లాడుకున్నాం. మరి ఇంక ఈ రకంగా మాట్లాడేటువంటి పరిస్థితి. మహా విధ్వంసం జరిగిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు ఈ రెండు పార్టీలు. మరి ఏ విధంగా మీరు ఆయన ఒకటి చెప్తాడు, ఈయన ఒకటి చెప్తాడు. మీది కూటమి అంటే అందరూ పార్టీలో ఉండి మాట్లాడుకోవాలి. నాకు కులం లేదు, పార్టీ లేదు, ఈ రాష్ట్రంలో ఈ జాడ్యం పోవాలి,
ఈ దరిద్రం పోవాలి, ఈ కులాల దరిద్రం, అప్పుడు కానీ బాగుపడుతుంది రాష్ట్రం అంటారు. అదేదో కులాల గురించి మాట్లాడకుండా మీ ప్రసంగం ఎప్పుడన్నా ముగిసిందా ఈ జిల్లాలకు వచ్చినప్పుడు? ఒకసారి రెల్లి కులంలో పుట్టాలంటారు, ఇంకోసారి ఇంకో కులంలో. మీరు కాపులుగా అనుకున్నారని మేము అంటలేదు. మీరు ఇప్పుడేం మాట్లాడారు అనేటువంటిది ప్రజలు చూస్తున్నారు. అదేదో నేనైతే గర్వంగా కాపాడని చెప్తున్నాను. మీరు చెప్పుకోవడానికి మీరు సిగ్గుపడుతున్నారో మరి గర్వపడుతున్నారో నాకు తెలియదు, కానీ నేను ఈ కులంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఒక కులం అనేటువంటిది నీ తండ్రిని బట్టి వస్తుంది తప్పితే, నీ తండ్రి ద్వారా వచ్చినటువంటి జన్మ కాబట్టి నీకు నీ తండ్రిని బట్టి పుట్టుక అనేటువంటి వస్తుంది. ఆ పుట్టుకలో నీ తండ్రిని బట్టి నీ కులం అనేటువంటిది. నా తండ్రి కాపు, నేను కాపుగా పుట్టాను, కాపుగా చేస్తాను అంతే తప్పితే సందర్భాలను పుచ్చుకుని కులాలు మార్చుకునేటువంటి విధానం, పేర్లు మార్చుకోవచ్చేమో తప్పితే కులాలు మార్చుకునేటువంటి విధానం. మరి మీరు మాట్లాడుతున్నారు ఈ కులం జాడ్యం అంటున్నారు. నేను 30-40 సంవత్సరాలుగా ఈ కులం గురించి కానీ లేకపోతే కమ్యూనిటీకి సంబంధించినవి కానీ అనేక పేదవాడి కోసం కానీ ఏ రకంగా పనిచేస్తాననేటువంటి తెలుసు. మరి ఈరోజు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి నానాజీ గారు మాట్లాడారు. కులం అనేటువంటిది మా పార్టీ లేదని. సంతోషమే, ఏమైనా చేసుకోండి మీరు, కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఆ మాట్లాడేటువంటి మాటలు. ఒక కులం ఏవట్లేస్తే ఎవరో రాజకీయాల్లోకి రాలేరు, కానీ కులం అనేటువంటిది ఒక బలం ప్రతి వ్యక్తికి. కులాలను చూసి ఇవ్వకపోతే మన సేవలు చూసి ఇచ్చేట్లేదు మనకు టికెట్లు ఏ రాజకీయ పార్టీలోని. ఇప్పుడు ఎవరు ఎక్కడ పోటీ చేసినా ఎవరేం మాట్లాడినా తిరిగి వచ్చేటప్పటికి అక్కడికి వస్తుంది కూడానే. మరి ఈ రకమైనటువంటి మనం మాట్లాడేటువంటి విధానం ఇది. మీరేదో మా వైసీపీ పార్టీ అనేటువంటిది పుట్టికే జైల్లో పుట్టిందంటున్నారు. మీ కలయిక ఎక్కడ కలిసారు సార్? మీరు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ తోటి కలిసినటువంటి కలయిక ఎక్కడది? ఏ జైల్లోని? జైల్లోకి వెళ్ళి ప్రకటించినటువంటి ప్రకటన కాదా? మరి మీరు ఈ రకమైనటువంటి విధానం మాట్లాడటం అంటే, ఒకవేళ నీ వంక చూపెడుతున్నప్పుడు 4 వేలు నా వంక చూపెడతాయనేటువంటిది కూడా అనుకోవాలి కదా. మనకి ఏదో మాట్లాడేస్తున్నాం అని చెప్పేసి మీరు మాట్లాడిన దానికి నేను ఒకటే మాట చెప్తాను మీకు మొన్న శనివారం రోజుని డిప్యూటీ సీఎం గారు వచ్చి ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో మిమ్మల్ని అందరినీ బండబూతులు తిట్టి నేనే మాట్లాడాలా మీరు ఎవరో మాట్లాడరా అని చెప్తే ఆయన దగ్గర స్కోర్ చేయడం కోసం మాట్లాడారు. తప్పనిసరిగా నీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పార్టీలో ఉన్నటువంటి దానికి నువ్వు మాట్లాడిన దానికి తప్పకుండా నిన్ను అభినందిస్తాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అభినందిస్తాడంటే, మరి ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి భాష కదా నువ్వు ఇది. చర్మాలు తీస్తాం, తోళ్ళు తీస్తాం, నరికేస్తాం, నాలుకలు కోసేస్తాం అనేక సందర్భాలుగా నా తల్లి నన్ను పెంచినటువంటి సంస్కారం నాలో ఉంది కాబట్టి నేను ఇంకా మాట్లాడలేకపోతున్నాను అనేటువంటి మాటలు విన్నాం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినాడు. అదే సంస్కారం ఇదేమో మరి నీకు ఆయన నేర్పినటువంటి సంస్కారం ఏమో. ఆయన సంతృప్తిపరచడంలో మాత్రం 100% మార్కులు వస్తాయి నీకు నానాజీ గారు. ఆయన నువ్వు సంతృప్తిపరిచేందుకు నీకు 100% మార్కులు వేస్తారు ఆయన. కులాలు లేవనుకుంటే కమ్మ కార్పొరేషను, కాపు కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు, మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ కూటంలో చర్చించి ఆ కార్పొరేషన్లు అన్నీ తీసేసి ఒకటే కార్పొరేషన్ అనేటువంటిది పెట్టుకుని పేదవాడికి సహాయం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసేటువంటిది ఏదన్నా పెట్టి ఆ రకంగా నడిపించండి. ఒకటి చెప్పేటప్పుడు మనం ఆచరించిన తర్వాత ఎదుటికి చెప్పాలి. మీరు ఇది ఆచరించిన తర్వాత ఈ కులాల జాడ్యం వదల్చండి, రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాను, నేను ఈ దేశాన్ని బాగు చేస్తున్నానని చెప్పారంటే మేము కూడా సంతోషిస్తాం. 100% 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
ఎమ్మెల్యే టికెట్లు కులాలు చూసిస్తున్నారు, ఆ నియోజకవర్గంలో బలాన్ని చూసిస్తున్నారు. మంత్రులు ఇచ్చేటప్పుడు అదే దామాషా ప్రకారం ఇస్తున్నారు, అదే అర్హత చూసిస్తున్నారు. కులాల గురించి మాట్లాడొద్దు అంటారు. మీరు మీ అవకాశాన్ని పుచ్చుకుని, మీ అవసరాన్ని పుచ్చుకుని మీరు మాట్లాడేటువంటి విధానం. గతంలో కాపులకి ఏం చేశారో చెప్పండి మీరు అనేటువంటి చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో వ్యక్తిగతంగా, పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కాపులకి ఎవరికి ఏ నష్టం జరిగినా, ఏ కష్టం జరిగినా ఏ విధంగా తోట త్రిమూర్తులు స్పందించడం అనేటువంటిది మీ అందరికీ తెలుసున్నటువంటి విషయం. చాలామందికి నేను ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరించానని చెప్పట్లేదు. నేను చేయగలిగినటువంటి సహాయం చేస్తాను, నేను స్పందించేటువంటి విధానం ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది అందరికీ తెలుసు. మరి ఎందుకు మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు? ఏం చేశారు కాపులు? వైసీపీలో ఏం చేసింది అనేటువంటి, వైసీపీ అధికారంలో ఉన్నారు, 5 సంవత్సరాలు ఏం చేసింది అన్నారు. 5 సంవత్సరాలు ఏం చేశారు అనేటువంటిది కాపు కార్పొరేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది మహిళలకి సంవత్సరానికి 15,000 రూపాయలు డీపీటీ ద్వారా బటన్ నొక్కి డబ్బులు వేయటం జరిగింది. చదువుకునేటువంటి విద్యార్థులకు డబ్బులు వేయటం జరిగింది. అనేక రకాలుగా అప్పుడు ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు ఎంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ చేయవలసినటువంటి విధంగా చేశారు. ఇప్పటి వరకు మీరు అన్నీ చేసేసామంటున్నారు. కాపుల గురించి మేము ఏదో చేసామంటున్నారు. చెయ్యండి అనే కదా మేము అడిగింది. చేయొద్దని అంటలేదు కదా, చేయండి. మీరు చేసేటువంటి దాంట్లో ఏం హామీలు ఇచ్చారనేటువంటిది, ఎన్నికలకు ముందు ఏం హామీలు ఇచ్చారనేటువంటిది చూసుకుంటే అన్నీ అమలు చేసేసాం, ఇంకొకటో రెండో ఉన్నాయనేటువంటి చెప్తున్నారు. సంవత్సరానికి 3,000 రూపాయలు కాపు కార్పొరేషన్కి ఇస్తామని చెప్పారు. 3,000 కోట్లు. 3,000 కోట్లు అంటే 2 బడ్జెట్లు, 2 సంవత్సరాలు 3 బడ్జెట్లు అయినాయి. ఇప్పుడు 3వ బడ్జెట్ జరుగుతుంది. 3,000 కోట్లు అంటే 9,000 కోట్ల రూపాయలు. 9 రూపాయలు కూడా ఎక్కడ మీరు కాపు కార్పొరేషన్కి ఇవ్వలేదే? మరి ఏ రకంగా మాట్లాడుతున్నారు మీరు? ఏ రకంగా చెప్పగలుగుతున్నారు? జగన్ గారి దగ్గర నుంచి క్రిమినల్ సంక్షేమ పథకాలు అన్నీ నేర్చుకున్నారంటాడు. పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడితే నాలుగు కోసేస్తానంటారు. నేను ఏ విధంగా స్పందిస్తానంటానికి మీరు ఎప్పుడన్నా ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఓడిపోయినప్పుడు నన్ను పార్టీలోకి తీసుకుని నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు. నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే నిన్న మా ఇంటి దగ్గర పెట్టినటువంటి మీటింగ్ ఒకసారి వేరే సందర్భంగా మేము అందరం కలిసి కూర్చున్నప్పుడు మీ మిత్రులు అడిగితే కూడా చెప్పాను, ఈ రాష్ట్రానికే కాపోడు ముఖ్యమంత్రి అయితే సంతోషించే వాళ్ళు మొట్టమొదటి ఉంటానని చెప్పాను. ఇప్పుడు మీరు 21 మంది ఉన్నారు. మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయమని చెప్పండి, ఎవడన్నా మాట్లాడండి. మాట్లాడగలుగుతారా? మాట్లాడండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు పదవి ఇచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో కాపాడు ముఖ్యమంత్రితో సంతోషిస్తామని చెప్పినండి. నిన్న కాక మొన్న అసెంబ్లీలో ఏదో ఒక సందర్భంగా మీ సోదరులందరూ చిట్చాట్ కింద మాట్లాడుతుంటే వాళ్ళు కూడా అడిగారు, చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్ళిపోతారట, లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తున్నారని అడిగితే, లోకేష్ని ముఖ్యమంత్రి చేయటం కాదు, ఇది మేము డిమాండ్ చేయడానికి వాళ్ళ పార్టీ, ఇది డిప్యూటీ సీఎం అని చేసి ఇతన్ని డిప్యూటీ సీఎం అని చేసుకోండి, లోకేష్ గారిని చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం అని చెప్పాను. కాపుల మీద, కాపు గురించి నాకు ఉండేటువంటి అభిప్రాయం అది. అంతేగాని మీరేదో ఎవరి దగ్గర స్కోర్ చేద్దామని, ఆయన దగ్గర ఆయన అంత ముందు రోజున తిట్టేలాడు కాబట్టి, కీ ఇచ్చాడు కాబట్టి మీ అందరికీ దాని గురించే మాట్లాడతా అంటే జనం ఏమనుకుంటారనేటువంటిది కూడా చూసుకోవాలి కదా. నేను ఇంకా చాలా చెప్పగలుగుతాను. నా గురించి నీకు, నీ గురించి నాకు తెలియదంటే ఏమీ లేదు. అవన్నీ మాట్లాడుకుంటే చాలా చిన్నబుచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి, నువ్వు కానీ నేను కానీ.
కేసులు 6 సంవత్సరాల నుంచి నా మీద చంద్రశేఖర్ రెడ్డి విధ్వంసం చేశాడు ఇక్కడ. ఆ టైంలో నా మీద పెట్టినటువంటి కేసులు 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం అని చెప్పేసి అంటున్నారు. 2 సంవత్సరాలు ఎందుకు కదా అధికారం వచ్చి మీకు ఎందుకు తీయించుకోలేదా కేసులు? తరిం కొట్టారు, కళ్ళకి కర్రకి ముళ్ళు వేసి కొట్టారు, ముళ్ళు ఇది మేకులు తగిలించి కొట్టారు. మీరు చెప్పిందే, మేము చెప్పింది కాదు ఇది. అప్పుడు ఎవరన్నా అడిగారా అనేటువంటి చెప్తున్నారు. రాజకీయ పార్టీగా వచ్చినటువంటి గొడవలు, అదే కమ్యూనిటీ పరంగా వచ్చినటువంటి విషయం ఏదైనా సరే ఏ రకంగా స్పందిస్తాననేటువంటి మీ అందరికీ తెలుసు. ఎక్కడో కందుకూరులో జరిగితే 4 జిల్లాలు దాటి వెళ్ళి మాట్లాడొచ్చాం. మాట్లాడరావటమే కాదు, మాకు చేతనైనటువంటి సహాయం చేయగలిగాం. అట్లా చేసిన తర్వాతే ఈ ప్రభుత్వంలో కదిలికి వచ్చి ఆ కుటుంబానికి హోమ్ మినిస్టరు, మరి ఇంకో మంత్రి గారు, 3-4 మంత్రులు బయలుదేరి కంగారుబడి వెళ్ళి అక్కడ ఆ సమస్యని వాళ్ళకి ఏదో చేసి వచ్చారు. అంత భూమి అది ఇచ్చి వచ్చారు. నిన్న జరిగినటువంటి కృష్ణలంకలో జరిగినటువంటి ఈ మర్డర్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అతన్ని ఎవరో ఇక్కడ సమర్థించట్లేదు. మీరు తప్పుపడుతూ రౌడీలు గూండాల కాపులైతే సంఘం సమర్థిస్తుందా అనేటువంటి అడుగుతున్నారు. మేము సమర్థించమని చెప్పలేదు. మీరు చేసినటువంటి తప్పుల్ని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి తప్పుల గురించి మాట్లాడుతున్నాం. అది మీకు భరించలేకపోతున్నారు మీరు. అభివృద్ధి సంక్షేమం ఇప్పుడు మనం ఏదన్నా మాట్లాడుతున్నాం అనుకున్నప్పుడు ఒక్కటి మాత్రం చివరిగా నేను ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. జగన్మోహన్ రెడ్డి నీ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ, నీ ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఈ రకంగా మాట్లాడుతున్నారు. సంస్కారం అనిపిస్తుందా మీకు? ఇక్కడ విజ్ఞత కలిగినటువంటి ప్రజలు ఉంటారు, చూసేవాళ్ళు అందరూ. మీరు ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట్లాడే మాటలో ఒకసారి ఏది చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు ఏది చూసుకోండి. ఎప్పుడన్నా ఈ రకమైనటువంటి భాష మాట్లాడా? ఆడి చర్మాలు తీసేస్తాం, ఈడి తోళ్ళు తీసేస్తాం, నాలుకలు కోసేస్తాం, చీరేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా మాట్లాడాడు ఆ రకమైనటువంటి భాష? మీరు ఇంకో మాట మాట్లాడాడు సోదరుడు. నేను చిన్న విషయం చెప్తాను, అది నీకు పెద్దదో చిన్నదో నాకు తెలీదు. నువ్వేదైతే జగన్మోహన్ రెడ్డిని ఇక్కడికి రమ్మనండి, పులివెందలు కాదు, కడప కాదు, ఇక్కడికి వచ్చి కాకినాడలో పోటీ చేయమనండి, రమ్మనండి నా కొడుకుని తేల్చుకుందామని అన్నావు. అన్నా. దానికి ముందు నేను తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉండగా ముదరడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తే ఈ కాపుల గురించి ఏం చేసావో చెప్పానంటే చెప్తున్నాను. ముదరడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తుంటే నేను ఆయన్ని పలకరించడానికి వెళ్తుంటే సాక్షాత్ ఈ రాష్ట్రానికి డీజీపీగా ఇంటెలిజెన్స్గా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వర గారు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని వెళ్ళొద్దన్నారు అని చెప్పి అన్నాడు. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, మీరు ఎవరు వెళ్ళొద్దన్నారు అక్కడికన్నా. నాకు కూడా బోండా ఉమా గారు ఉన్నాడు, మేము ఇద్దరే వెళ్తున్నాం. ఆయన రేపు నుంచి నిరాహార దీక్ష కూర్చుంటే వెళ్ళొద్దన్నాడు అని చెప్పేసి నా పక్కన ఉన్నటువంటి ఉమాకే అప్పుడు ఉండేటువంటి హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేసి ఉమాకు చెప్పాడు, నాకు చెప్పలేదు. నాకు ఇంకొక 5 నిమిషాలకు ఏబి వెంకటేశ్వర గారు ఫోన్ చేసి చెప్పాడు. చెప్పి మీరు అక్కడికి వెళ్ళొద్దని చెప్పారని సార్ అన్నాడు. నేను వెళ్తున్నాను. కాపులు ఉద్యమం కోసం ఒక కాపుడిగా పద్మనాభం గారు ఉద్యమం చేస్తుంటే, ఒక కాపు ఎమ్మెల్యేగా ఉండి, ఒక ప్రతినిధిగా ఉండి కాపుల గురించి ఆయన చేస్తున్నటువంటి ఉద్యమానికి వెళ్ళి నేను మాట్లాడవలసినటువంటి బాధ్యత నాకుంది. నేను ఒక తోట త్రిమూర్తులుగా ఎమ్మెల్యేగా కాపోడికి వెళ్తున్నాను చెప్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వెళ్ళట్లేదని చెప్పేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను మాట్లాడొచ్చాను.
మాట్లాడి రావటమే కాదు, వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు అక్కడ నుంచి అచ్చెన్నాయుడు, నేను, కళా వెంకటరావు మేమందరం వచ్చి దాన్ని సాల్వ్ చేసినటువంటి పరిస్థితి. ఏ అద్భుతాలు చేశామని చెప్పలేదు, నా బాధ్యత అది నా విధానం. అంతేగాని మేమేదో కుక్కలో లేకపోతే వైసీపీ కుక్కలో, మేము కుక్కలమే కావచ్చు. ఈ మాటలు అనేటువంటి నిన్ను అంతకంటే నేను ఎక్కువ తిట్టగలుగుతాను, కానీ అది మంచిది కాదు. చివరిగా ఒక మాట చెప్తున్నాను, మీరు మాట్లాడిన దానికి నానాజీ, ఇది జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి వచ్చి రావాలని అన్నారు కదా, నేను ఇవాళ చెప్తున్నాను మీ అందరి సాక్షిగాని, ఒక్క మాట కూడా మళ్ళీ దీంట్లో నుంచి వెనక్కి ఒక అంగుళం కూడా. నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. అతన్ని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రమ్మని పోటీ చేద్దాం. నేను దానికి కట్టుబడి ఉన్నాను. నేను ఓడిపోతే జీవితంలో మళ్ళీ రాజకీయాల్లో ఉండను. ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాకూడదు, నేను ఇక్కడ ఉన్నాను. ఈ జిల్లా వాసిని, ఇక్కడికి వస్తాను, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయి, నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేసి పోటీ చేస్తాను. చాలా సందర్భాలుగా రాజకీయ నాయకులు సవాళ్ళు తీసుకుంటారు, ఎటువంటి సవాల్ కాదు. దీనికి నిలబడి ఉంటాను, కట్టుబడి ఉంటాను అనేటువంటి మీ సాక్షిగా చెప్తున్నాను.